హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి వైట్ రైస్, ఇంకా బీరకాయ పెసరపప్పు, టొమాటో. కర్రీ చేసేంత టైం లేదండి, ఈరోజు పూజతోనే సరిపోయింది. పెరుగు కూడా ఉంది, పెరుగన్నం మా పాప కోసం. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి ఈరోజు బనానా, ముకిరి పళ్ళు అంటారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. చాలా బాగుంటాయి, వెరీ స్వీట్ అన్నమాట. తను ఇష్టంగా తింటుంది మా పాప, తన కోసం. అయితే ఈరోజు లేట్ అయిపోయిందండి, పూజతోనే లేట్ అయిపోయింది. మోరోవర్ నెక్స్ట్ వీక్ మా చెల్లి వాళ్ళ బాబు బర్త్డే ఉందన్నమాట. దానికోసం మా మమ్మీ వాళ్ళు వాడికి ఏమైనా గోల్డ్ తీసుకుందాం అనుకున్నారు. సో మార్నింగ్ షాపింగ్ వెళ్ళాను, అందువల్ల లేట్ అయింది. ఎక్కువగా నేను ఈరోజు వంట చేయలేకపోయాను, వేరే ఐటమ్ ఏది వండలేకపోయాను. సో అక్కడ వాడికి చైన్ తీసుకున్నాము. ఇది ఎలా తీసుకున్నామంటే వేరే ఆఫర్లో తీసుకున్నామండి. మేము 3 days బ్యాకే హాఫ్ అమౌంట్ పే చేసాం సిఎంఆర్లో. వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు రేట్ పెరిగినా తగ్గినా అదే రేట్కి ఇస్తానన్నారు. తగ్గితే తగ్గిన రేట్కి ఇస్తానన్నారు, పెరిగినా మేము లాస్ట్ 3 days బ్యాక్ ఏ రేట్కి తీసుకున్నామో ఆ రేట్కే ఇస్తామన్నారు. సో ఏంటో ఈ ఆఫర్ బాగుంది కదా అని ఆ రోజు హాఫ్ అమౌంట్ పే చేసాము. ఇప్పుడు ఈరోజు వెళితే రేట్ పెరిగిందండి. ఆ రోజు 6,600 ఉండే, ఈరోజు 6,699 రూపీస్ అయింది. అయినా వాళ్ళు మాకు చెప్పినట్లుగా 3 days బ్యాక్ ఉన్న రేట్కే ఇచ్చేసారనమాట. సో మా చిన్నోడికి, మా చెల్లి వాళ్ళ బాబుకి వాడి ఫస్ట్ బర్త్డే గిఫ్ట్గా మా మమ్మీ డాడీ చైన్ తీసుకున్నారు. సో అందువల్ల ఈరోజు షాపింగ్ వల్ల లేట్ అయింది. ఒకటే కర్రీ చేయగలిగాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఈ కంటెంట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.